మీరు మా వల్లే బ్రతుకుతున్నారు, మేము లేకపోతే మీకు బ్రతికే లేదు, మీరేమొచ్చేసి మా గురించి మాట్లాడతారా, కారుని నోరు అదుపులో పెట్టుకో అని ఎవరంటున్నారు మీకు అర్థమైపోయి ఉంటుంది. కెనడాని హెచ్చరించేది ఎవడు అంటే ట్రంపే. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ట్రంప్ మాలాంటి దేశాలను ఉపయోగించుకొని మీరేమేమి బ్రతుకుతున్నారు, మీరు ఆర్థికంగా ఎదుగుతున్నారు, చిన్న చిన్న దేశాలను భయపెడతారా. కాబట్టి మధ్యస్థ దేశాలన్నీ కూడా ఏకమవ్వాలని ఆయన పిలిపించారు. ఎవరు? కెనడా ప్రధాని మార్కు కార్ని ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ట్రంప్ కూడా అక్కడే ఉన్నాడు కదా దావోస్లో, అదే విషయాన్ని చెప్తున్నాడు. మీరు మా వల్ల బ్రతుకుతున్నారు, మేము లేకపోతే మీకు బ్రతుకు లేదు, మీరేమొచ్చేసి మీ ఆర్థిక విధానం మీద మేము బ్రతుకుతున్నామంటావా, కార్ని నోరు అదుపులో పెట్టుకో, ఏం మాట్లాడుతున్నావో చూసుకో, ఏదో ఒకరోజు మీరు మాకు ఏదో ఒకరోజు మీరు 51వ రాష్ట్రంగా చేరి తీరాల్సిందే అన్న విధంగా ట్రంప్ అయితే మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమొచ్చేసి యూరోప్ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద విరుచుకుపడుతున్నాయి, అవన్నీ కూడా ఏకమయ్యాయి. దావోస్ వేదికగానే ట్రంప్ని ఒక ఆట ఆడుకున్నాయి. కానీ ట్రంప్ భయపడ్డా లేదా పక్కన పెడితే లోపాయికారికంగా చాలా చర్చ జరుగుతుంటుంది. పైగా ఇప్పుడు ఆర్థిక సంబంధాలన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు యూయూ పార్లమెంట్ ఏదైతే ఉందో ఈ పార్లమెంట్ ఏమొచ్చేసి అమెరికాతో ఒప్పందం చేసుకోవాలి, వాణిజ్య ఒప్పందం. కానీ ఇప్పుడు మళ్ళీ 10% ట్రంప్ విధించేసరికి సుంకాలు, ఇక మీతో మా వద్దురా నాయన, మీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు ఒక దండం, మేము భారత్తో ఉంటాం, భారత్తో ఇప్పుడు చేసుకుంటున్నాము వాణిజ్య ఒప్పందాలు FTA ప్రకారం, కాబట్టి నువ్వు వద్దు, నీ యొక్క దేశము వద్దు, మేము మిగతా దేశాలతోటి, మిడిల్ ఈస్ట్ దేశాలతోటి, భారత్ లాంటి దేశాలతోటి మా వ్యాపారాలు చేసుకుంటామని వాళ్ళు కూడా అక్కడ తెగేసి చెప్పేశారు.